హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు చేసేద్దామండి. ఎంతో రుచిగా ఉండే ఈ కోడిగుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చెప్తానండి. కోడిగుడ్డు పులుసు ఆరోగ్యమైన మరియు రుచికరమైన వంటకం. మీరు ఆరోగ్యమైన మరియు రుచికరమైన వంటకాలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్‌కి స్వాగతమండి. కోడిగుడ్లు పులుసు తయారీ విధానం స్పష్టంగా చెప్తానండి. కోడిగుడ్లోని ప్రోటీన్‌లు శరీరానికి శక్తినిస్తాయండోయ్! దీనికి కావలసిన పదార్థాలు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలను కూడా నీట్‌గా కడిగేసి, శుభ్రం చేసి చూస్తున్నారు కదా! సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. 4 టమాటాలు కూడా తీసుకున్నాను. అవి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి. మరీ సన్నగా తరిగి వాటిలకి చూసారు కదండీ! ఆ విధంగా అయిపోయిందనమాట. ఓకేనండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇట్లా కోడిగుడ్లు పులుసు పెట్టేసుకున్నామనుకోండి, చక్కగా బావుంటదండి. మీరు కూడా ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసేయండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని, ఒక్కసారి కడిగి, నానబెట్టి, రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకండి. ఒక 4, 5 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. కొత్తిమీర కూడా చూసారు కదండీ! చాలా ఫ్రెష్‌గా ఉంది. సన్నగా తరిగి పక్కన పెట్టేసాను. తర్వాత ఒక 3, 4 పచ్చిమిర్చండి. ఆ పచ్చిమిర్చి పైన తొడాలు తీసేసి, మధ్యలో ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టానండి. ఓకే. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనము ఉడికించిన కోడిగుడ్లని పైన కోడిగుడ్డు పెంకుంటది కదండీ! అది నీట్‌గా ఒలిచేద్దామండి. నీట్‌గా ఒలిచేసుకోవాలి. మొత్తం 6 గుడ్లు కూడా అదే విధంగా నీట్‌గా ఒలిసి మనము పక్కన పెట్టేసుకుందామండి. ఇవైతే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి. ఫ్రెష్ గుడ్లు త్వరగా రావట్లేదు. తర్వాత స్టవ్ వెలిగిచ్చేసుకుందామండి. స్టవ్ వెలిగిచ్చి బాణీ పొయ్యి మీద పెట్టా నేను. బాణీ పొయ్యి మీద పెట్టి ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరిగేసేసానండి. ఈ ఉల్లిపాయ తరిగి వేసిన తర్వాత చక్కగా వేయించుకోవాలండి. ఇది ఒక మీడియం ఫ్లేమ్‌లో లేదా హై ఫ్లేమ్‌లో అట్లా మార్చుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలనేది మనం వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి. కొంచెం టైం అయితే పడతదండి ఉల్లిపాయలు వేగడానికి. ఓకే. తర్వాత మనం కరివేపాకేసుకుందామండి. కరివేపాకు వేసి మరొకసారి కలియబెడుతున్నాను. కరివేపాకు అలా నూనెలో వేగుతుంటే అబ్బా! స్మెల్ అయితే సూపర్‌గా ఉంటదండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు బాణీకి అడుగంటుకోకుండా చక్కగా మనం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. చూస్తున్నారు కదా! ఆయిల్ అనేది బయటకొస్తుంది. ఈ టైంలో మనము కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలియబెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి ఎలా ఉందో. ఈ కోడిగుడ్డు కూర చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఆ తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా వేయించుకోవాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత చక్కగా ఫ్లేమ్ అనేది లోనే ఉంచాలండి. అయి వేగిన తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసేయాలండి. వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతున్న ఈ టైంలోనే మనము ఎగ్స్ తీసుకుని ఎగ్స్ వేసేద్దామండి. ఒకసారి కలియబెట్టేసుకుని ఎగ్స్ అనేది వేసేద్దామండి దీనిలో. ఈ టైంలో వేస్తే చక్కగా ఉప్పు, కారం, పసుపు అనేది ఈ కోడిగుడ్లకి చక్కగా పట్టిద్దనమాట. తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటదండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి నేను లో ఫ్లేమ్‌లోనే ఒక 5 లేదా 6 మినిట్స్ అలా ఉంచేసానండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి ఎక్కడి వరకు వచ్చిందో. చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అవుతుంది. మనకి గ్రేవీ ఎంత వరకైతే కావాలో అంతవరకు కూడా చిక్కపడేదాకా ఉంచుకుందామండి. కూరైతే చాలా అంటే చాలా బాగుంటదండి. అంత అద్భుతంగా ఉంటది. సరిపోయిద్దండి. ఈ టైంలో లాస్ట్‌లో కొత్తిమీర కూడా చల్లేద్దామండి. అదేనండి మన వంటల్లో మకుటం లేని మహారాణి కొత్తిమీర వేసేద్దామండి. చూస్తున్నారు కదండీ, కర్రీ ఎంత కలర్‌ఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి. అంతే, కోడిగుడ్లు పులుసు రెడీ. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా అయిపోయిద్ది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇలా ట్రై చేసేయండి. చూస్తున్నారు కదండీ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ కూర వండుకుని తిని ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.